అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిన్న పిఠాపురంలో కాకినాడ జిల్లాకు సంబంధించిన వాళ్ళ పార్టీ మీటింగ్ కి వెళ్ళాడు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి స్కానర్ ఇచ్చి ఇంటింటికి వెళ్ళి మీరు చంద్రబాబు నాయుడు గారి హామీలు జనానికి గుర్తు చేయండి అని చెప్పాడు కదా. ఆ ప్రోగ్రామ్ కి వీళ్ళు ఎవరు ఇళ్ళకి వెళ్తారు వైసీపీ వాళ్ళు. బేసిక్ గా అంతా కళ్యాణ మండపాల్లో ఫోటోషూట్లు చేసుకొని ఆ ఉన్న 10-20 మంది తోటి మాట్లాడుకొని వెళ్ళిపోతున్నారు. ఆ జక్కంపూడి రాజా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా దారుణమైన మాటలు మాట్లాడాడు. అది ఒక రాజకీయ సభ అనేది కూడా మర్చిపోయి ఆయన ఒక కులాన్ని టార్గెట్ గా చేసి, ఆయన ఉన్న కులాన్ని టార్గెట్ గా చేసి పవన్ కళ్యాణ్ గారిని ఆ కులానికి ఆపాదించి ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమావేశం కానప్పటికీ మాట్లాడతాడు. ఓ రాజకీయ పార్టీకి సంబంధించింది, అన్ని సామాజిక వర్గాల వారు కూడా ఇక్కడ ఉంటారు. అయినప్పటికీ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటది? ఇవాళ ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో, మరీ ముఖ్యంగా యువతలో ఇవాళ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని చాలా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తిగా, ఏదో పెద్ద హీరోగా, గొప్ప నాయకుడిగా భావించి చాలా మంది ఆయన వెనకాల తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అవును, ఇవాళ వాళ్ళందరూ కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమని? పవన్ కళ్యాణ్ గారు ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం రాజకీయాలు చేస్తా ఉన్నారా, లేక మరో వ్యక్తిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం కోసం పనిచేస్తా ఉన్నారా? ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారే కూటమిగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా ఏర్పడిన తర్వాత ఆయనే క్లారిటీ ఇచ్చాడు. ఏమని? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఉన్మాదిని, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నీచ రాజకీయ నాయకుడిని, జగన్మోహన్ రెడ్డి లాంటి ఫ్యాక్షనిస్ట్ని, జగన్మోహన్ రెడ్డి లాంటి రాష్ట్రాన్ని అధపాతాళానికి తొక్కేస్తున్నటువంటి నాయకుడిని ముఖ్యమంత్రి కానివ్వను, ఆయన ముఖ్యమంత్రి కాకపోవటమే కూటమి విజయం అని చెప్పి మగోళ్ళలాగే రాజకీయంలోకి వచ్చాడు దాడిశెట్టి రాజా. నువ్వు ఎవరినో ఏదో రెచ్చగొట్టాలనుకోకు. ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో కూర్చోబెట్టడం కోసం ఆయన ప్రయత్నాలు చేసేదేంటి సార్? ఆల్రెడీ కూర్చోబెట్టాడు కదా, ఇంకా ప్రయత్నాలు చేస్తాడంటారేంటి? వీళ్ళందరికి తెక్కుంది కొంచెం. సొంత మామకి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తిని ఈయన చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాడు కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లేకపోతే తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాలుగా ఈ రాజకీయాన్ని కొనసాగించేది కాదు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి లేకపోతే తెలుగు జాతి అభివృద్ధిలో చాలా ముందుకు వెళ్ళేది కాదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టే తెలుగుదేశం పార్టీ ఈనాటికి నిలబడి ఉంది. ఎన్ని సంవత్సరాలు వెన్నుపోటు 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 అని రుద్దుతారా స్వామి. అది జరిగినప్పుడు ఈయన డ్రాయర్లు కూడా వేసుకొని ఉండు. నేను ఇంకా పుట్టలేదు అప్పటికి. ఈయనకి మరి వయసు అంతా నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, కానీ డ్రాయర్లు కూడా వేసుకొని ఉన్నాడు. ఈయన కూడా వచ్చి తర్వాత తరాలకు కూడా వెన్నుపోటు వెన్నుపోటు అని ఎక్కిస్తున్నారు. ఎక్కించడం వల్ల ఉపయోగం ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారి వల్లే 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో అప్రతిహతంగా ముందుకు వెళ్తా ఉంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దాడిశెట్టి రాజా. ఈ రాష్ట్రం విడిపోవడానికి, ఈ రాష్ట్రంలో ఒక లా అండ్ ఆర్డర్ పరిస్థితులు పూర్తిగా కిందకి దిగజారడానికి కారకుడైనటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలో, లా అండ్ ఆర్డర్ పరిస్థితులు బాగా దిగజారటానికి కారణమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంట. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో లా అండ్ ఆర్డర్ క్రమం తప్పలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో కూడా తెలీదు. లా అండ్ ఆర్డర్ ని గాలికి వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు. మాచర్లలో నడి రోడ్డులో చంద్రయ్య గొంతు కోశారు వైసీపీ ఉన్మాదులు. లా అండ్ ఆర్డర్ ని కాపాడాల్సిన పోలీసుల్ని డాక్టర్ సుధాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడని చెప్పి మాస్క్ కోసం ఆయన్ని బట్టలు లేకుండా నడి రోడ్డు మీద కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. జడ్జి రామకృష్ణ గారిని చాలా దారుణంగా హింసించారు. చీరాల్లో కిరణ్ ని చావుకి కారణమయ్యారు. ఒక దళితుడు ఇసుక క్వారీల గురించి మాట్లాడినందుకు
చేసినందుకు స్టేషన్కు పిలిచి శిరోమండనం చేశారు. అసలు లా అండ్ ఆర్డర్ అనే పదాన్ని మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గాని, జగన్మోహన్ రెడ్డి చెంచాలైనటువంటి వీళ్ళు గాని అనర్హులు. 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఈ తప్పు చేస్తుంది అని ఫేస్బుక్ లో పోస్ట్ షేర్ చేసినా కూడా సిఐడిని ఇంటికి పంపించి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని తీవ్రంగా దారుణంగా హింసించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, రెబల్ గా మారినటువంటి ఎంపీ RRR గారిని ఎంపీ అని కూడా చూడకుండా 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని వీడియో కాల్లో ఎంజాయ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. మీరు మీ పార్టీ వాళ్ళు ఈ రోజు లా అండ్ ఆర్డర్ అని మాట్లాడుతున్నారు. సిగ్గు కొంచెం అన్నా బుర్ర ఉండాలి మీకు. ఈ రాష్ట్రానికి విభజన చట్టంలో ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని వారి స్వంత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలని, విభజన చట్టంలో హామీలన్నీ అమలు చేయాలి అని 2014 నుంచి 19 వరకు ఉన్న ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా కృషి చేశారు. పోలవరానికి సంబంధించిన ముంపు మండలాలు ఏవైతే తెలంగాణలో ఉన్నాయో ఆంధ్రాలో కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి వాటిని సాధించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది 2019లో ప్రత్యేక హోదా, ఆంధ్రులకు హక్కు, ప్రత్యేక హోదా వస్తే అద్భుతాలు జరిగిపోతాయి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో ఎక్కడికో వెళ్ళిపోద్ది, అమెరికాని దాటిపోద్ది అని చెప్పి కబుర్లన్నీ చెప్పిన జగన్మోహన్ రెడ్డి అండ్ కో 2019లో అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా మనకి ఇచ్చే పరిస్థితులు కనపడట్లేదు, మనం డిమాండ్ చేసే పరిస్థితుల్లో లేవు అని చెప్పి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరి నిట్టూర్చిన విషయాన్ని మర్చిపోయావా దాడిశెట్టి రాజా నువ్వు? ఏ రోజైనా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడా? ఏ రోజైనా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిశాడా? ఏ ఒక్క పనైనా ఆంధ్ర రాష్ట్రానికి గత 5 సంవత్సరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీరు సాధించగలిగారా? ఏ ఒక్క పనైనా? 5 సంవత్సరాలు కేవలం కేసుల నుంచి తప్పించుకోవడానికి, మీ అవినీతి బాగోతాలు బయటకు రాకుండా ఉండటానికే కదా ప్రతిసారి ఢిల్లీ టూర్ వెళ్ళింది. ఏ రోజన్నా ఢిల్లీ వెళ్ళి పలానా వాళ్ళని కలిసి ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ పని మీద వచ్చాం, ఇందుకు కలిసాం అని చెప్పిన పాపాన మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పోయాడా? 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని వేగంగా తీసుకెళ్లట్లేదా ముందుకి? అమరావతికి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది మర్చిపోయావా? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆంధ్రుల పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు తీసుకొచ్చి ఆ ప్రైవేటీకరణ జరగకుండా ఆపలేదా? ఏం మాట్లాడతావు దాడిశెట్టి రాజా? అని చెప్పి తాపత్రయపడతాడని, ఆయనని ఒక హీరో కింద చూడడం అనేటువంటిది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మన కర్మ కింద భావించాల్సి, మా కర్మ కాలిపోయి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యాడు. మా కర్మ కాలిపోయి 2014 నుంచి 19 దాకా ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజల కర్మ కాలిపోయి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఇదంతా జనాలు తెలుసుకున్నారు కాబట్టే వాళ్ళకు బట్టిన కర్మను పోగొట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి, నీకు, నీ పార్టీకి 11 సీట్లు ఇచ్చారు. ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హామీలు అమలు చేయట్లేదు, చంద్రబాబు నాయుడు గారు హామీలు అమలు చేయట్లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఏ హామీ అమలు చేయలేదు చెప్పండి? అన్నదాత సుఖీభావ వేస్తారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం జరుగుతుంది. గ్యాస్ సిలిండర్లకు డబ్బులు పడుతున్నాయి. తల్లికి వందనం, అమ్మఒడి అనే పేరుతోటి మీరు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి 2 3 ఒకళ్ళకే ఇస్తే తల్లికి వందనం పథకం కింద చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళే టయానికి 3 ఉంటే 39,000, 2 ఉంటే 26,000, ఒకళ్ళుంటే 13,000 వాళ్ళ అకౌంట్లకి వేసిన మాట వాస్తవమా కాదా? ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలో అధపాతాలని తొక్కేశారు 5 సంవత్సరాల్లో. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఇచ్చిన మరొక హామీ 4,000 పెన్షన్ ఇస్తానన్నాడు వృద్ధులకి, 6,000 ఇస్తానన్నాడు వికలాంగులకి, 10,000 ఇస్తానన్నారు డయాలసిస్ పేషెంట్లకి, 15,000 ఇస్తానన్నారు అసలు మంచంలో నుంచి బయటికి రాని వాళ్ళకి. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు ముందు 2 నెలలు కూడా కలిపి ఈ డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం కాదా? మీ నాయకుడిలాగా మాట తప్పి మడవేమన్నా తిప్పాడా? వీళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వీళ్ళిద్దరూ కలిసి ఉండకూడదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కూటమిగా ఉంటే మా తరం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవటం, మా తరం కాదు మేము ఎమ్మెల్యేలుగా కూడా గెలవటం అని చెప్పి అంతా అయిపోయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కాపు సామాజిక వర్గానికి ఎక్కేస్తున్నారు అనమాట. ఏమని? ఈయన చంద్రబాబు నాయుడు కోసం కష్టపడుతున్నాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టడానికి కష్టపడుతున్నాడు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు కలిసి ఉన్నంత కాలం వీళ్ళు మేము ఏమీ పీకలేం ఈ కూటమిని, మేము అధికారంలోకి రావటం అసలు అసంభవం అని చెప్పి జనాలకు నిజాలు చెబుతున్నట్టుగా ఉంది. ఇది అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నారంటే రాజకీయాల్లో ఎవరిని హీరో కింద చూడాలి అంటే ఒక వంగ
గారిని హీరో కింద చూడాలి, చూస్తారు. ఎందుకంటే వీళ్ళు పేద వర్గాల కోసం వారికి ఇళ్ల పట్టాలు ఇప్పించడం కోసం నడి రోడ్డు మీద ఆయన ప్రాణాలను త్యాగం చేశారు. కాబట్టి వంగవీటి మోహన రంగా గారిని ఒక హీరో కింద చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈయన ఏం చెప్తాడంటే వంగవీటి మోహన్ రంగా గారిని హీరోలాగా చూడాలి అని చెప్తాడు. ఇప్పుడు ఆయన హీరోలాగే చూస్తారు మ్యాక్సిమం. ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన చాలా మంది అనాథలకి, పని కోసం వచ్చే వాళ్ళందరికీ ఆయన దారి చూపించాడు. ఈ రోజుకి ఆ కృష్ణలంక ఏరియాలో ఉండే వాళ్ళందరూ వంగవీటి మోహన్ రంగా గారిని దేవుళ్లాగే కొలుస్తారు. కాపు యువత, కాపు సోదరులు అందరూ వంగవీటి మోహన్ రంగా గారిని ఆదర్శంగానే తీసుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారి తనయుడు వంగవీటి రాధా గారు ఎందుకు బయటకు వచ్చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనే దానికి దాడిశెట్టి రాజా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ముద్రగడ పద్మనాభం గారు లాంటి వ్యక్తిని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ముద్రగడ పద్మనాభం కాదండి ఆయన పేరు, ముద్రగడ పద్మనాభరెడ్డి. 2024 ఎన్నికలకు ముందు ఆయన ఒక శపథం చేసి ఆ శపథం ప్రకారం కూటమి గాని గెలిస్తే, జగన్ గాని ఓడిపోతే నేను ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానని శపథం చేసి ఆయన పేరు మార్చుకున్నట్లుగా కూడా ఆయన ఒక నోట్ వదలడం జరిగింది. ఆయన్ని ముద్రగడ పద్మనాభరెడ్డి గారు అని పిలవండి. ఇంకా మాట్లాడతాడు ఆయన గురించి. కారణం ఏంటంటే ఆయన రాజకీయ జీవితాన్ని మొత్తం పరంగా పెట్టి కాపు సామాజిక వర్గం కోసం కల్పించాలని, ఆర్థికంగా వారికి స్వాలంబన కల్పించాలని చెప్పి ప్రభుత్వం యొక్క మెడలు వంచి కాపు కార్పొరేషన్ పెట్టించారు. తద్వారా కాపు కార్పొరేషన్ పెట్టింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. 2014-19 మధ్యలో ఇది జరిగింది. 5% రిజర్వేషన్ కాపులకి ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారు. అసెంబ్లీలో శాసనం చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆ కాపు కార్పొరేషన్ కి డబ్బులు కేటాయించింది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. కాపు కార్పొరేషన్ కి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 1000 కోట్లు కేటాయించి 5 సంవత్సరాల్లో 5,000 కోట్లతోటి కాపు సామాజిక వర్గంలో వెనకబడిన ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఆర్థిక స్వావలంబన తీసుకొస్తా, వాళ్ళందరినీ వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేస్తానని నవరత్నాలు, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి గారి బైబిల్, జగన్మోహన్ రెడ్డి గారి భగవద్గీత, జగన్మోహన్ రెడ్డి గారి ఖురాన్ లో రాసి ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్ కి ఈయనప్పుడు కాపు కార్పొరేషన్ చైర్మన్ కూడా దాడిశెట్టి రాజానే. ఎంత డబ్బులు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాల్లో కాపుల కోసం వెచ్చించారో మీ ప్రభుత్వంలో చెప్పాలి కదా రాజా గారు. మీరు చెప్పే దమ్ముందా? లేదు. 5 సంవత్సరాల్లో ₹1 కూడా ఖర్చు పెట్టాల, 0. ఈయన మళ్ళీ కాపు కార్పొరేషన్ గురించి, ముద్రగడ పద్మనాభ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటాడు. నెక్స్ట్ ఈయన ఆదర్శంగా చెప్పేది ఎవరన్నా తెలుసా? బొత్స సత్యనారాయణ గారి గురించి. బొత్స సత్యనారాయణ గురించి కూడా ఆదర్శంగా తీసుకోవాలంట. ఆయన కాపు అంట. ఇంత దారుణంగా రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రోగ్రాం చేసే రాజకీయ పార్టీ సభలో ఒక కులాన్ని ఉద్దేశించి, ఒక కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ఇంత దారుణంగా అబద్ధాలు చెప్తా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. దాడిశెట్టి రాజా గారు, నువ్వు నీలాంటి నాయకులు వైసీపీలో ఉన్నారు, పేరిన్ నాని అండ్ అంబటి రాంబాబు. ఈ కాపుల గురించి ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినా, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు విమర్శించాల్సి వచ్చినా మీ 3-4 ఎగేసుకొని మీదబడి మాట్లాడితే అసలు జనాలు మిమ్మల్ని చూసే పరిస్థితులు లేరు. ఇంకొకటి, మీరు ఎంత తెగిచ్చి, ఎంత బరి తెగిచ్చి, ఎంత ఇప్ప తీసుకొని మాట్లాడతారో, ఎంత పోటుగాలమని మీరు అనుకుంటారో, మీకు వచ్చే ఎలక్షన్లో మెజారిటీలు కూడా అంతే దారుణంగా తగ్గిపోయి గతంలో ఓడిపోయిన దానికంటే ఇంకా ఎక్కువ మెజారిటీలతోటి ఓడిపోయే పరిస్థితులు ఉంటాయి. దయచేసి నిజంగా మీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మీ 11 మంది ఎమ్మెల్యేలని అసెంబ్లీకి రమ్మనండి. నిజంగా ప్రజల సమస్యలు ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయమనండి. అసెంబ్లీ సాక్షిగా 2 నిమిషాలు టైం ఇస్తే ఒక సమస్యను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. 11 రోజులు 22 నిమిషాలు. ఈ 2 నిమిషాల టైంలో 11 సమస్యలు చెప్పొచ్చు, నిజంగా ప్రజలు అనుభవించే సమస్యలు. మీకు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల్లో ఉన్న చిన్న చిన్న తేడాలని కనీసం అసెంబ్లీ సాక్షిగా చెప్పడం రాదు. అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు. అసెంబ్లీకి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఫేస్ చేసే దమ్ము లేదు. అసెంబ్లీకి వచ్చి నారా లోకేష్ గారిని ఫేస్ చేసే దమ్ము లేదు. అసెంబ్లీకి వచ్చి మీరు ఊరికే మీకు దమ్ము లేకుండా ఏమి లేకుండా ఇట్లాగా రాజకీయ పార్టీల సభలకు వెళ్ళి కాపు గీపు అని మాట్లాడి కుర్రాళ్ళందరినీ రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. దాడిశెట్టి రాజా, పద్ధతిగా నువ్వు వెళ్ళిన ప్రోగ్రామ్ ఏందో చూసుకొని మెదలకుండా వెళ్ళాలి. పవన్ కళ్యాణ్
గారు నిన్ను ఏం చేశారని పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నావో నీ ఒక్కసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. జగ్గంపూడి రాజా 5 సంవత్సరాలు నువ్వు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ₹1 అన్నా జగన్మోహన్ రెడ్డి కాపు కార్పొరేషన్ కేసాడా? ₹1 అన్నా కాపుల్లో వెనకబడిన జనాలకి నువ్వు ఇచ్చావా? ఒకవేళ ఇస్తే ఆధారాలు తీసుకొచ్చి మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేము ఇన్ని డబ్బులు కాపు కార్పొరేషన్ కేటాయించాం, ఈ డబ్బులతోటి పలానా పలానా చోట పలానా పలానా వాళ్ళకి పలానా పలానా పని చేశాం అని చెప్పే దమ్ముంటే వచ్చి మాట్లాడు. అంతేగాని ఈ రోజు ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయి అత్యంత దారుణమైన పరిస్థితుల్లో నీ పార్టీ 11 సీట్లకు పరిమితమైనప్పుడు బయటకు వచ్చి కులాలని రాజకీయాలని ముడేసి కులాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు దయచేసి చేయొద్దు. ఈ విషయం నీకు తెలియజేద్దామని ఈ వీడియో చేస్తున్నా. నమస్కారం.